ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 6 భాగాలు పూర్తి చేసుకున్నాం. 7వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 1903 ప్రాంతంలో బ్రాహ్మణ స్వామి తిరువన్నామలైలో ఉన్నటువంటి అడిముడి సిద్ధర్ అనేటువంటి సిద్ధుని యొక్క ఆలయం దగ్గర తమ శిష్యులతో కలిసి అక్కడ ఉండటం జరిగింది. ఆ సందర్భంలోనే ఆంధ్రదేశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు అక్కడికి వచ్చి స్వామిని చూసి ఒక శ్లోకం చెప్పడం జరిగింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని. ఇది విఘ్నేశ్వరుడి యొక్క స్తుతి. ఆయన ఆశువుగా ఈ యొక్క స్తుతిని బ్రాహ్మణ స్వామికి అన్వయింపజేస్తూ, శుక్లాంబరధరం, మీరు కూడా తెల్లని కౌపీనం ధరించి ఉన్నారు. విష్ణుం, మీరు ఆత్మనిష్ఠులు కాబట్టి సర్వవ్యాపకులు, కాబట్టి విష్ణువు వలె సర్వవ్యాపకులు. శశివర్ణం, చంద్రుడి వంటి రంగు కలిగినటువంటి వారు. చతుర్భుజం అంటే మనసు బుద్ధి చిత్త అహంకారాలని భుజించినటువంటి వాళ్ళు, నియంత్రించినటువంటి వాళ్ళు కనుక చతుర్భుజులు. ప్రసన్నవదనం, ప్రసన్నమైనటువంటి మోము కలిగినటువంటి వాళ్ళు. ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటే ధ్యానించేటువంటి వాళ్ళ మార్గంలో వచ్చేటువంటి విఘ్నాలని పోగొట్టేవాళ్ళు కనుక మీకు ఈ శ్లోకం మీకు కూడా చక్కగా సరిపోతుంది అని చెప్పేసి ఆయన స్తుతించడం జరిగింది. అదే పండితుడు రచించినటువంటి శివసహస్రి అనేటువంటి స్తోత్రంలో శ్లోకాలని కృత్తికా నక్షత్ర ఉత్సవం జరుగుతున్నప్పుడు అరుణాచలేశ్వరుడికి ఆ ఉత్సవంలో భాగంగా ఈ పండితుడి యొక్క శిష్యులు అదేవిధంగా అనేక మంది భక్తులు ఆ శివసహస్రిని ఆ ఉత్సవంలో పాడడం జరిగింది. అది విన్నటువంటి వాళ్ళంతా కూడా ఉప్పొంగిపోయి, ఇంతటి మహత్తరమైనటువంటి ఈ శివసహస్రిని రచించినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి అంటే అందరూ పలానా ఆయన అని చెప్పి చూపించారట ఆ పండితుడిని. చూడటానికి సామాన్యంగా కనిపిస్తున్నాడు, కానీ పాండిత్యంలో మాత్రం బృహస్పతితో పోటీ పడుతున్నాడు, ఎవరు అబ్బాయి అయినా అని చెప్పేసి అందరూ అనుకున్నారట. ఆయనే మనం ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి ఆంధ్రదేశానికి చెందినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర కలువరాయి అగ్రహం గ్రామస్తులు కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు. వారిని గణపతి ముని అని కూడా పిలుస్తారు. వారి తండ్రి గారు అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి గారు 1878వ సంవత్సరంలో గణపతి శాస్త్రి గారు పుట్టే సమయంలో వారణాసిలో విఘ్నేశ్వరుడి యొక్క మందిరంలో కూర్చుని ఆయన జపం చేస్తూ ఉన్నారట, గణపతి జపం. ఆ సమయంలో విఘ్నేశ్వరుడి యొక్క శరీరం నుంచి ఒక బాలుడి రూపం ఈయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా ఆయనకు కనిపించిందట. అదే సమయంలో గణపతి శాస్త్రి గారు జన్మించడం జరిగింది. కాబట్టి ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఆ సంఘటన గురించి చెబుతూ ఆయనకి గణపతి శాస్త్రి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఆ పిల్లవాడికి పాపం చిన్నప్పటి నుంచి బాలారిష్టాలు, అనేక వ్యాధులు, మూర్ఛ రోగం, అదేవిధంగా చిన్నప్పుడు కూడా మాటలు కూడా వచ్చేవి కాదు. చాలామంది మూగ పిల్లవాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళట గణపతి మునిని. అలాంటి గణపతి ముని 5వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయనకి తప్తముద్రాంకితం చేయడం జరిగింది. అంటే శంఖచక్రాలు వేస్తారు కదా, ఆ విధంగా వేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన మహాపండితుడిగా మహాజ్ఞానిగా మారిపోవడం జరిగింది. ఏ పిల్లవాడైతే అనేక వ్యాధులతో బాలారిష్టాలతోటి మూర్ఛవాదితోటి ఉండి మోగవాడు అని అనిపించుకున్నాడో అదే పిల్లవాడు ఏకసంతాగ్రహి అయ్యాడు, మహాపండితుడయ్యాడు. 10 సంవత్సరాలు వచ్చేసరికి సర్వశాస్త్రాలని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని అన్నిటి కూడా అనర్ఘంగా ఉపన్యసించడం మొదలుపెట్టాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని లెక్క వేయడం మొదలుపెట్టాడు. పంచాంగం కూడా లెక్క లేకుండా చెప్పడం మొదలుపెట్టాడు. 12 సంవత్సరాల వయసులోనే ఆయన రామాయణ మహాభారతాలను చదివి వాల్మీకి వ్యాస మహర్షిలాగా ఒక గొప్ప మహాకవి అవ్వాలి, పెద్ద పెద్ద ఇతిహాసాలను రచించాలని చెప్పేసి అనుకునేవాడట. అంతేకాకుండా విశ్వామిత్రుడు ధ్రువుడిలాగా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, తపస్సు చేయాలని చెప్పేసి కూడా అనుకున్నాడట. 12 సంవత్సరాల వయసులోనే అంతటి గొప్ప లక్ష్యాలని ఆ బాలుడు కలిగి ఉండేవాడు. 14 సంవత్సరాల వయసులోనే సంస్కృతం యందు మహాపండితుడయ్యి ఛందస్సు, అలంకారం, కావ్యరచన, ఆసుకవిత్వం, అష్టావధానం మొదలైన వాటన్నిటిలో కూడా గొప్ప మేధావి అనిపించుకున్నాడు. 12 సంవత్సరాల వయసులోనే సంస్కృతం యందు మందాకార వృత్తం యందు నిపుణుడై కాళిదాసును అనుసరించి భృంగ సందేశం అటువంటి 2 సర్గల మహాకావ్యాన్ని కూడా రచించడం జరిగింది 12 సంవత్సరాల వయసులోనే. 1900 సంవత్సరంలో కాశీకి దగ్గరలో ఉన్నటువంటి నవద్వీపంలో మహాపండితుల చర్చ జరుగుతూ ఉంది. ఆ పండిత గోష్ఠిలో పాల్గొని మహాపండితుల చేత శభాషని అనిపించుకొని వాళ్ళందరి దగ్గర నుంచి కావ్యకంఠ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు 22 సంవత్సరాల వయసులోనే గణపతి ముని.
అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి శాస్త్రి అని చెప్పేసి ఆయన పిలవడం జరిగింది. ఆయన అతి పిన్న వయసులోనే పెద్ద పెద్ద గురువుల దగ్గర అనేక మంత్ర దీక్షలను కూడా స్వీకరించడం జరిగింది. ఆ మంత్రోపదేశాల్లో ఆయనకి ఇష్టమైనటువంటిది పంచాక్షరి మంత్రం. ఆ పంచాక్షరి మంత్రాన్ని కూడా ఎన్ని రకాలుగా ఉపాసన చేయొచ్చు అనే దానికోసం అనేక ఆగమ శాస్త్రాలను కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు ఆయన. 18 సంవత్సరాల వయసులోనే ఆయనకి వివాహం చేయడం జరిగింది. ఆ తరువాత తన తండ్రి గారి మరియు తన భార్య యొక్క అనుమతితోటి తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాడు. వెళ్ళి గంగా నది, యమున, నర్మద, గోదావరి నది ప్రాంతాల్లోనూ అదేవిధంగా వారణాసి క్షేత్రంలో అనేక సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి తపస్సు ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా 1,000కి పైగా పంచాక్షరి మంత్ర జపం చేశాడు. 1,000కి పైగా శివనామాన్ని రాయడం పూర్తి చేశాడు. అయినా కూడా శివ సాక్షాత్కారం కలగలేదు. మనసులో ఏదో తెలియని బాధ మాత్రం ఎప్పుడూ ఆయనకు ఉంటూనే ఉండేది. కానీ ఈ తపశ్శక్తి వల్ల, ఈ పంచాక్షరి మంత్ర ప్రభావం వల్ల ఆయనకు అనేక అద్భుతమైనటువంటి సిద్ధులు రావడం జరిగింది. అనేక దివ్యానుభవాలు కలిగాయి. దివ్య దృష్టి కూడా ఆయనకు లభించడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఆయన వారణాసిలో తపస్సు చేసుకునేటువంటి సమయంలో కలలోకి అమ్మవారు దర్శనమిచ్చి ఒక తేనె పాత్రనిచ్చిందట. ఆ తేనెను ఆయన తాగినట్లుగా ఆ కలలో ఆయనకి కనిపించింది. ఆ క్షణం నుంచి ఆయనకి ఏ గ్రంథం, ఏ శాస్త్రం చూసినా కూడా అంతకుముందే తాను చదివినట్లుగా అనిపించి మహామహా కావ్యాలు కూడా సులభంగా ఆయన జీర్ణం చేసుకోగలిగాడు. తర్వాతి కాలంలో నాసిక్లో ఆయన తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దొంగగా అనుకుని కొట్టడం జరిగిందట. వెంటనే ఆయన కోపంతో ఉగ్రస్వరూపుడై త్వరలోనే మీరంతా కూడా అనేక దెబ్బల పాలవుతారు అని చెప్పేసి శపించడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే నాసిక్లో తీవ్రమైనటువంటి ఒక తుఫాను రావడం వల్ల ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక దెబ్బలు తగ్గడం జరిగింది. ఈ విధంగా ఆయన వాక్కు కూడా అంత శక్తి ఉండేది. ఆయనకి పంచాక్షరి మంత్ర జపం, అదేవిధంగా తపస్సు చేయడమే కాకుండా లౌకికపరమైనటువంటి విషయాల్లో కూడా అనేక శ్రద్ధ ఉండేది. వాటిల్లో ఆయన ఈ సంఘాన్ని సంస్కరించాలి అని చెప్పేసి రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉండటం జరిగింది. ఆయన తిరువన్నామలై కూడా అనేక సార్లు రావడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా తిరువన్నామలైలో ఉంది తేజోలింగం కాబట్టి అక్కడికి వచ్చి సాధన చేస్తే ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన తిరువన్నామలై కూడా వచ్చారు. 1903 ప్రాంతంలో మొట్టమొదటిసారి ఆయన తిరువన్నామలైకి రావడం జరిగింది. తిరువన్నామలైకి 1903 ప్రాంతంలో వచ్చినా కూడా ఆయన 1-2 సార్లు వాళ్ళు వీళ్ళు చెబితే బ్రాహ్మణ స్వామిని దర్శించుకోవడమే కానీ అంతగా బ్రాహ్మణ స్వామి గురించి ఆయనకి తెలియదు. 1904 ప్రాంతంలో ఆయన ఇక జీవన భుక్తి గడవడం కోసం, అంటే జీవనోపాధి కోసం ఆయన వేలూరు దగ్గర ఉన్నటువంటి ఒక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కూడా చేరడం జరిగింది. ఆయన పాండిత్యం చూసి, ఆయన యొక్క ఉపన్యాస శక్తిని చూసి అనేక మంది శిష్యులు అక్కడ ఏర్పడటం జరిగింది. ఆయనకి అంతటి తేజస్సు, వాక్పటిమ ఉండేవి. తర్వాతి కాలంలో ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలివేసి పూర్తిగా అరుణాచల క్షేత్రానికి రావడం జరిగింది. సమస్తమైనటువంటి వైదిక ఆగమ శాస్త్రాలను కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నప్పటికీ కూడా తపస్సు యొక్క స్వరూపం ఇంకా తెలుసుకోలేకపోయేటువంటి బాధ ఆయన మనసులో ఎప్పుడు కూడా ఉండేది. 1907వ సంవత్సరంలో కార్తీక మాసం అష్టమి తిథి. ఆ రోజున నైరుతి లింగం దగ్గర మన కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉన్నారట. ఆ సమయంలో బయట నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనేటువంటి ఒక కేక వినిపించిందట. ఆయన వెంటనే లేచి ఉలిక్కిపడి బయటికి వచ్చి చూస్తే దేవుడి ఊరేగింపు, అంటే అరుణాచలేశ్వరుడు ఊరేగింపు అక్కడికి వచ్చిందట. వచ్చి అక్కడే ఆయన ఎదురుగా ఆగింది. ఎవరెంత ప్రయత్నించినా కూడా అక్కడి నుంచి ఆ రథం ముందుకు పోలేదట. అప్పుడు గణపతి శాస్త్రి గారు ఆ స్వామికి నమస్కరించుకొని, స్వామి నా కోసమే వచ్చావా, నువ్వే నన్ను పిలిచింది అని చెప్పేసి అనుకున్నారట. ఎంతసేపటికి రథం అక్కడి నుంచి కదలకపోవడంతో గణపతి శాస్త్రి గారు మనసులో స్వామిని ప్రార్థించారట. స్వామి ఇక వెళ్ళు, నాకు దర్శనం ఇచ్చావు కదా అని చెప్పేసి అనుకుని అక్కడ సాష్టాంగ పడ్డాడట. వెంటనే రథం అక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిపోయింది. ఇలాంటి అద్భుతాలు ఆయన జీవితంలో ఎన్నో జరగడం సంభవించింది. తర్వాతి కాలంలో ఆయన ఎన్ని శాస్త్ర గ్రంథాలు పఠించినా కూడా తపస్సు యొక్క స్వరూపం తెలుసుకోలేకపోయారని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఒకసారి వాళ్ళ శిష్యుడి ఇంట్లో ఉన్నప్పుడు బ్రాహ్మణ స్వామి అని చెప్పేసి ఒక స్ఫురణ ఆయనకి వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఎందుకని బ్రాహ్మణ స్వామి నాకు గుర్తుకొచ్చాడు అంటే, అపరోక్షానుభూతి పొందినటువంటి వ్యక్తికి తపస్సు యొక్క స్వరూపం తెలియకుండా ఎలా ఉంటుంది అంటే ఆయన్ని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి భగవంతుడి యొక్క ఉద్దేశం. అందుకనే నాకు ఆయన స్ఫురించడం జరిగిందని చెప్పేసి అనుకున్నదే తడవుగా ఆయన బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో స్వామి విరూపాక్ష గుహలో ఉన్నాడు.
ఈయన పరుగు పరుగున విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి తీవ్రమైనటువంటి భావోద్వేగంతో, స్వామి, చదవవలసిందంతా చదివాను, నేర్చుకోవలసిందంతా నేర్చుకున్నాను, తృప్తి తీరే వరకు మంత్రజపం చేశాను, అయినప్పటికీ కూడా నాకు తపస్సు యొక్క స్వరూపం బోధపడలేదు, దయచేసి తెలియజేయండి అని చెప్పేసి ప్రార్థించాడట. ఒక్కసారి గణపతి శాస్త్రి గారు వచ్చి ఆ విధంగా ప్రాధేయపడేసరికి బ్రాహ్మణ స్వామి ఆయన వైపు చూసి 15 నిమిషాల పాటు తదేకంగా గణపతి శాస్త్రిని చూశారట బ్రాహ్మణ స్వామి. అలాగే 15 నిమిషాలు చూసిన తరువాత మొట్టమొదటిసారి నోరు విప్పి ఒకరికి బోధ చేశారు. అప్పటి వరకు కూడా పేపరు పెన్సిల్ ఇస్తే రాసివ్వడమే కానీ ఎప్పుడు నోటితోటి ఎవరికి బోధ చేసింది లేదు ఆయన. గణపతి శాస్త్రి గారి కోసం మొట్టమొదటిసారి ఆయన నోరు తెరిచి 15 నిమిషాల తరువాత ఈ విధంగా అన్నారట. ఈ నేను అనేటటువంటిది ఎక్కడి నుంచి పుడుతుందో విచారణ చేస్తే అది ఆ పుట్టుక స్థానంలోనే లీనమవుతుంది, అదే తపస్సు. అలాగే మంత్రజపం చేసేటప్పుడు ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో విచారణ చేస్తే ఆ పుట్టుక స్థానంలోనే అది విలీనమవుతుంది, అదే తపస్సు అని చెప్పారట. అప్పటి వరకు ఎవరికి ఆయన నోరు తెరిచి బోధ చేయలేదు. ఎవరికైనా నోరు తెరిచి మొట్టమొదటి బోధ చేశారంటే అది గణపతి శాస్త్రి గారికి. అంటే ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన ఆ పాండిత్యం కానివ్వండి అదంతా కూడా వచ్చేసరికి ఆయన పూర్వజన్మ సుకృతం కాబట్టి ఆయనకు భగవంతుడి రూపంలో అనుగ్రహించడం జరిగింది. తపస్సు యొక్క స్వరూపం తెలుసుకోవాలి అనుకున్నటువంటి గణపతి శాస్త్రి గారికి అది ఒక అమృత వర్షంలా అనిపించింది ఆ బోధ. వెంటనే సంతోషపడిపోయి అక్కడే బ్రాహ్మణ స్వామి శిష్యుడైనటువంటి పళనిస్వామి దగ్గరికి పిలిచి స్వామి యొక్క నామధేయం ఏంటి అని అడిగితే ఆయన వెంకటరామన్ అని చెప్పడం జరిగింది. ఆయన దివ్య దృష్టితోటి వెంటనే చూసి అంతా తెలుసుకున్నాడు. వెంకటరమణుడు అని చెప్పేసి అనుకొని స్వామి పేరు రమణ అని చెప్పేసి నిర్ణయించి అప్పటికప్పుడు రమణ పంచకాన్ని అక్కడక్కడే కూర్చొని రమణ పంచకం అనేటువంటి స్తోత్రాన్ని రాసేశాడు. రేతస్సు పతనం కానటువంటి వాడు, ఓజ్యరేతస్సుడు, తపశ్శక్తి సంపన్నుడు, తపస్సు ద్వారా తన పాపాన్ని పోగొట్టుకున్నవాడు, మనో నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు, శాంత స్వరూపుడు, వరాన్ని శాపాన్ని ఇవ్వగల శక్తి కలిగినటువంటి వాడు అయినటువంటి వాడే మహర్షి అవుతాడు. ఆ లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి కాబట్టి ఈయనకి నుంచి మహర్షి అని సంబోధించాలి. ధర్మం, కీర్తి, ఐశ్వర్యం, శక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ షడ్గుణాలను ప్రబలంగా కలిగినటువంటి వాడు గనక భగవాన్ అని, మహర్షి లక్షణాలు ఉన్నవాడు గనక మహర్షి అని, మొత్తానికి ఆయన్ని భగవాన్ రమణ మహర్షి అని ఇక నుంచి పిలవాలని చెప్పేసి ఆయన వెంటనే శిష్యులకి ఆజ్ఞాపించడం జరిగింది. తక్షణమే ఆ క్షణం నుంచే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రమణ మహర్షి భగవాన్ అనేటువంటి నామం వాడుకలోకి రావడం జరిగింది. చూడండి, సాక్షాత్తు భగవంతుడే కావ్యకంఠ గణపతి మునీంద్రుల వారి నోటి నుంచి ఈ యొక్క నామాన్ని స్వామికి ఇవ్వటం జరిగింది. ఆ క్షణం నుంచే స్వామి ప్రపంచమంతటా కూడా భగవాన్ రమణ మహర్షి అనే పేరుతోటే పిలువబడ్డారు. బ్రాహ్మణ స్వామి బోధని అనుసరించి ఆ మార్గంలో సాధన చేయడం కోసం గణపతి శాస్త్రి గారు చోదభోకి వెళ్ళడం జరిగింది. అక్కడే ఆయన తీవ్రమైనటువంటి సాధన చేశారు. ఆ సందర్భంలోనే ఆ బ్రాహ్మణ స్వామి యొక్క బోధ ఆ పార్వతీదేవి ఉమాదేవి యొక్క అనుగ్రహం వల్లనే లభించిందని భావించి ఉమా సహస్రాన్ని రచించడం జరిగింది. ఉమా సహస్రాన్ని రచించేటువంటి సందర్భంలో ఆ ఉమా సహస్రం చివరి దశలో ఉన్నప్పుడు గణపతి శాస్త్రి గారు విరూపాక్ష గుహలో ఉండటం తటస్థించింది. ఆ సందర్భంలో ఆయన శ్లోకాలు చెబుతూ ఉండగా రాయడం కోసం 4 శిష్యులు నియమించుకున్నారట. ఆ సందర్భంలో ఆయన శ్లోకాలు చెప్పడానికి ఆలోచిస్తూ ఉండగా రమణ మహర్షి ధ్యానంలోకి వెళ్ళి ఆత్మనిష్ఠులయ్యారట. ఆ సందర్భంలో గణపతి శాస్త్రి గారి నోటి వెంట ధారాళంగా ఈ ఉమా సహస్రం యొక్క స్తోత్రాలు రావడం జరిగింది. ఆయన చెప్పేటువంటి శ్లోకాలని ఆ శిష్యులు చాలా వేగంగా రాసుకున్నారట. అవి 350 శ్లోకాలు. ఆ శ్లోకాలు రాయడం పూర్తయిన వెంటనే భగవాన్ రమణ మహర్షి ధ్యానంలో నుంచి బయటకు వచ్చి, ఏమనాయనా నేను చెప్పిందంతా రాసుకున్నావా అని చెప్పేసి అన్నాడట. అంటే చిత్తం స్వామి, మీరు చెప్పిందంతా రాశాను అన్నాడు గణపతి శాస్త్రి గారు. అంటే ఈ 350 శ్లోకాలు కూడా, అంటే ఉమాసహస్రంలో ఉన్నటువంటి ఈ 350 శ్లోకాలు కూడా రమణ మహర్షి ద్వారా గణపతి శాస్త్రి గారు రాశారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాతి కాలంలో ఉమాసహస్రంలో ఆ శ్లోకాల్లో అనేక మార్పులు గణపతి శాస్త్రి గారు చేయడం జరిగింది. కానీ ఈ 350 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆయన ఎప్పుడు కూడా మార్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. గణపతి శాస్త్రి గారిని గణపతి శాస్త్రి శిష్యులు కానివ్వండి, లేదా రమణ భగవానుడి శిష్యులు కానివ్వండి, ఆఖరికి రమణ భగవానుడు కూడా నాయన అని పిలిచేవారు గణపతి ముని. ఆయనంటే వాళ్ళకంత గౌరవం ఉండేది. 1908 ప్రాంతంలో భగవాన్, అదేవిధంగా గణపతి శాస్త్రి గారు, వారి శిష్యులు అందరూ కూడా పచ్చయమన్ కోవెల్, ఇది అరుణాచల పర్వత పాదానికి ఈశాన్య దిక్కులో ఉంటుంది. పచ్చయమ్మన్ కోవెల్
అక్కడ 3 మాసాల పాటు వాళ్ళు ఉండటం జరిగింది. ఆ సందర్భంలోనే కపాడి శాస్త్రి గారు, అంటే గణపతి శాస్త్రి గారి శిష్యుల్లో ఒకరైనటువంటి కపాడి శాస్త్రి గారు ఈ ఉమాసహస్రానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఆ సందర్భంలో వారి యొక్క ఖర్చులకు సంబంధించిన విషయాలన్నీ కూడా రంగస్వామి అయ్యర్ గారు చూసుకున్నారు. గంభీరం శాస్త్రయ్య గారు భోజన సదుపాయాలు కలగజేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా. ఒకనొక సందర్భంలో ఉషక్కాలంలో ఒక దివ్యమైనటువంటి జ్యోతి రమణ భగవానుడి దగ్గరికి వచ్చి ఆయన నుదుటిని తాకి దూరంగా పోయిందట. మళ్ళీ వచ్చి నుదుటిని తాగడం, దూరంగా వెళ్ళటం, ఈ విధంగా 6 సార్లు తటస్థించిందట. దీన్ని 6 నక్షత్రాలు అని చెప్పేసి అనడం జరిగింది. ఇంటి 6 అనే పదానికి స్కందుడికి షణ్ముఖుడికి సంబంధం ఉంది. అంటే అందుకనే స్వామిని రమణ భగవానుడిని స్కందుడి స్వరూపంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశగా కూడా భావిస్తారు. ఈ దృశ్యాన్ని గణపతి శాస్త్రి గారు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. కొంతకాలం తర్వాత గణపతి శాస్త్రి గారు రమణ భగవానుడి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఆత్మ విచారణ సరిపోతుందా, ఏదైనా మంత్రజపం కూడా చేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. ఆ సందర్భంలో స్వామి ఆయనకి విచారణ మాత్రం సరిపోతుంది నాయన అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా నాయన నాయన అని పిలుస్తారు భగవాన్ కూడా. 1908 ప్రాంతంలో ఆయన భగవాన్ రమణ మహర్షి యొక్క అనుమతిపై మద్రాసుకు దగ్గరలో ఉన్నటువంటి తిరువత్తియూర్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క దేవాలయంలో 18 రోజుల పాటు మౌన దీక్ష వహించి తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో 18 రోజుల తర్వాత ఆయనకి ఒక సందేహం ఏర్పడింది సాధనలో. ఆ సమయంలో ఆయన అనుకున్నారట, భగవాన్ ఇక్కడ ఉన్నట్టయితే బాగుండేది నా సందేహాన్ని నివృత్తి చేయడం కోసం అని చెప్పేసి అని అనుకొని పడుకొని ఉన్నారట. పడుకొని ఆలోచిస్తూ ఉండగా భగవాన్ రమణ మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారట. అయిన వెంటనే ఆయన పడుకున్నాడు కదా, లేచి పైకి ఇలా లేవబోతూ ఉంటే రమణ భగవానుడు ఆయన తల మీద చెయ్యి ఉంచి వద్దు లేవాల్సిన పని లేదని చెప్పేసి తలని కిందికి అట్లా అదిమారట. తక్షణమే రమణ భగవానుడి చేతిలో నుంచి ఆయన శిరస్సులోకి తీవ్రమైనటువంటి ఒక శక్తి తరంగం ప్రవహించిందట. దీనిని ఆయన శక్తిపాద దీక్ష అని చెప్పేసి అనుకోవడం జరిగింది. తర్వాతి కాలంలో ఆయన రమణాశ్రమానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. 1896 సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచల పట్టణంలో ప్రవేశించిన తరువాత రమణ భగవానుడు ఎక్కడికి పోలేదు. బ్రాహ్మణ స్వామి అంటే వెంకటరామణగా వచ్చాడు, తర్వాత రమణ భగవానుడు అయ్యాడు. ఆ క్షణం నుంచి కూడా ఎక్కడికి పోవడం జరగలేదు. కానీ ఇది ఎలా జరిగిందని చెప్పేసి అందరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ అడిగారు, ఏం స్వామి మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా, మరి ఇది ఎలా జరిగింది, మీరు ఆయనకి అక్కడ ఎలా కనిపించారని చెప్పేసి. ఆ సందర్భంలో రమణ భగవానుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. విరూపాక్ష గుహలో అంటే ఏ సందర్భంలో ఏ సమయంలో అయితే గణపతి శాస్త్రి గారికి దర్శనం ఇచ్చారని చెప్పారో ఆ సందర్భంలో రమణ భగవానుడు విరూపాక్ష గుహలో పడుకుని ఉన్నాడట. హఠాత్తుగా ఒక్కసారి ఆయన దేహం గాలిలోకి లేచినట్లుగా అనిపించిందట. లేచి గాలిలో ప్రయాణిస్తున్నట్టుగా అనిపించింది. కింద వస్తువులు ఏమీ కూడా కనపడలేదట ఆయనకి. ఒక తెల్లని అద్భుతమైనటువంటి కాంతి పుంజం ఆయన చుట్టూ అలుముకొని ఉందట. కొంతసేపటి తర్వాత శరీరం కిందకి దిగడం జరిగింది. కిందకి దిగినప్పుడు కింద ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా కనిపించడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆయన తిరువత్తియూరులో ఉన్నాను అని చెప్పేసి తెలుసుకుని ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ గణపతి ఆలయంలోకి వెళ్ళడం జరిగిందట. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం నాకు గుర్తులేదు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నేను విరూపాక్ష గుహలోనే ఉన్నాను. వెంటనే అక్కడే ఉన్నటువంటి పళనిస్వామితో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అని చెప్పేసి రమణ భగవానుడు చెప్పడం జరిగింది. 1922-23 ప్రాంతంలో గణపతి శాస్త్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి తిరువన్నామలైలో ఉండటం జరిగింది. పూర్వం ఆయన బ్రాహ్మణ స్వామి దగ్గర ఈ దీక్ష తీసుకున్న తరువాత అంటే ఆ బోధన స్వీకరించిన తర్వాత చూత గుహకి వెళ్ళి ఆయన సాధన చేశాడు అని చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంలో ఆయనకి శరీరంలో ఆయనకి తీవ్రమైనటువంటి శక్తి ప్రసారాలు జరిగేవి. ఆయన వాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా వచ్చిందట. ఆ సందర్భంలో బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. శక్తి 2 రకాలుగా ఉంటుంది, సహస్సు మహస్సు అని చెప్పేసి. మహస్సు అనేది గొప్పది. ఈ సహస్సు మహస్సుగా మారినటువంటి సందర్భంలో ఈ సంధి బంధనాలు అనేవి వదులవుతాయని చెప్పేసి ఆయన ఉపదేశించడం జరిగింది. ఆయన ఆ విధంగానే సాధన చేయటం వల్ల ఈ సంధి బంధనాలు వదిలి బ్రహ్మరంధ్రం కూడా మెత్తగా మారిందట. ఈ యొక్క శక్తి యొక్క చర్యల వల్ల ఆయన కొంతకాలం పాటు లోహాలను కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆయన కర్ర పావుకోడి ధరించి తిరిగేవాళ్ళు. కొంతకాలం పాటు ఆయన రాగి నాణ్యాన్ని ముట్టుకున్నా కూడా ఇది బంగారంగా మారిపోయేదట. గణపతి శాస్త్రి గారు దివ్య దృష్టి కలిగినటువంటి వారు. అంతేకాకుండా విద్యాధరుడు అంటే దేవత అయినప్పటికీ మానవ రూపాన్ని ధరించినటువంటి వాడు
పరమశక్తి సంపన్నుడు అని చెప్పేసి ఆయన శిష్యుడైనటువంటి కపాలి శాస్త్రి గారు వాసిష్ఠ వైభవం అనేటువంటి ఒక గ్రంథంలో వివరించడం జరిగింది. గణపతి శాస్త్రి గారి యొక్క ప్రేరణతోనే రమణ భగవానుడు కూడా సంస్కృతంలోను తెలుగులోను అనేక కవిత్వాలు రాయడం జరిగింది. అదేవిధంగా గణపతి శాస్త్రి గారు కూడా రమణ భగవానుడిపై అనేక సంకీర్తనలు రాయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఆయన రచించినటువంటి రమణ చత్వారింశత్ అనేది ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది ప్రతిరోజు వేకువజామున రమణ భగవానుడి యొక్క సన్నిధిలో ప్రతి నిత్యం కూడా ఆలపించడం జరుగుతుంది. రమణ భగవానుడు రచించినటువంటి ఉళ్ళాది నార్పాదు, తెలుగులో ఉన్నది నలుపది, దీనిని గణపతి శాస్త్రి గారు సంస్కృతంలో సద్దర్శనము అనే పేరుతో అనువదించడం జరిగింది. గణపతి శాస్త్రి గారి శిష్యులైనటువంటి ప్రణమానందుల వారు, కపాలి శాస్త్రి గారు రమణ భగవానుడు రచించినటువంటి ఉపదేశ సారం, సద్దర్శనం వీటికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాయడం జరిగింది. అదేవిధంగా గణపతి శాస్త్రి గారు కూడా గణపతి శాస్త్రి గారి శిష్యులకు వారి యొక్క ప్రశ్నలకు రమణ భగవానుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని రమణ గీత అనేటువంటి రూపంలో సంస్కృత గ్రంథాన్ని రచించడం జరిగింది. రమణ భగవానుడి దగ్గర గణపతి శాస్త్రి గారు ఉపదేశం పొందినప్పటికీ ఆయన రాజకీయాల క్రియాశీలకంగా ఉండటం, అదేవిధంగా సంఘ సంస్కరణ అనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండటం వల్ల ఆయన సాధనలో వెనకబడటం జరిగింది. కానీ 1930లో పూర్తిగా ఆయన సర్వాన్ని త్యజించి పూర్తిగా తపస్సులో నిమగ్నమైపోయారు. 1936వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని ఖరగ్పూర్ దగ్గర ఉన్నటువంటి నింపూరాలో ఆయన సొంత ఆశ్రమంలో ఆయన పరమపదించడం జరిగింది. గణపతి శాస్త్రి గారు, ఆయన శిష్యులు అందరూ కూడా రమణ భగవానుడి యొక్క బోధలు భారతదేశం అంతటా, అదేవిధంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వ్యాప్తి చెందడానికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారినే ఆయన తపస్సు వల్ల ముని అని కూడా సంబోధించడం జరిగింది. అందువల్లే ఆయన్ని కావ్యకంఠ గణపతి ముని అని కూడా పిలుస్తారు. అలాంటి కావ్యకంఠ గణపతి ముని గారు మన తెలుగువారు అవ్వటం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 7వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 8వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.